సంసారం అనేది జీవిత భాగస్వాములు ఒకరినొకరు అర్థం చేసుకుని ఉంటే లైఫ్ హ్యాపీగా ఉంటుంది. అదే సంసారంలో కూడా ఎవరి స్వార్థం వారు చూసుకుంటే అది నరకంలా కనిపిస్తుంది. ఇక్కడ ఓ టెక్కీ లైఫ్ కూడా అలానే మారింది. భార్య చేసే పనులకు విసిగిపోయిన టెక్కీ చివరకు పోలీస్ స్టేషన్ వరకు చేరింది. అసలు ఏం జరిగింది? భార్య ఏం చేసింది? భార్య వేధిస్తుందని భర్త, భర్త వేధిస్తున్నాడని భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటనలు వింటుంటాం. ఇక్కడ అలాంటి సమస్య ఇక్కడ లేదు. కాకపోతే చీటికి మాటికి భార్య సతాయించడంతో తట్టుకోలేకపోయాడు. 2 ఏళ్లుగా ఈ నరకం అనుభవిస్తున్నాడు. చివరకు భార్య వేధింపులు తట్టుకోలేక పోలీసులకు ఆశ్రయించాడు బెంగళూరులోని ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి. శ్రీకాంత్ అనే వ్యక్తి బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. సరిగ్గా 3 ఏళ్ల కిందట ఆయనకు ఓ యువతితో పెళ్ళయింది. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే మ్యారేజ్ అయిన నుంచి ఒక్కరోజు కూడా సరిగా సంసారం చేయలేదు. పిల్లలు కావాలని శ్రీకాంత్ తన భార్యను కోరినప్పుడు అప్పుడేం తొందర ఏంటంటూ తలతిక్క సమాధానాలు చెప్పడం మొదలుపెట్టేది. 60 ఏళ్ళు వచ్చినప్పుడు ఆ సంగతి చూద్దామని భర్తకు ఆగ్రహం వచ్చేలా చేసేది. తప్పదనుకుంటే ఎవరినైనా దత్తతకు తీసుకుందామని భర్తకు సలహాలు ఇచ్చేది. భార్యని ముట్టుకుంటేనే ఓ రేంజ్లో విరుచుకుపడేది. ఇంకోసారి ఇలా చేస్తే సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడం మొదలుపెట్టింది. రోజులు, వారాలు, చివరకు నెలలు సైతం గడిచాయి. అయినా ఇద్దరి మధ్య దూరం మాత్రం తప్పట్లేదు. భర్తకు తీవ్రమైన చిరాకు, కోపం వస్తుంది. దాన్ని కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు శ్రీకాంత్. ఈ వ్యవహారానికి ఫుల్ స్టాప్ పెట్టాలని భావిస్తున్నా ఫలితం లేకపోయింది. నార్మల్గా ఐటీ ఉద్యోగాల్లో అప్పుడప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది. ఇంట్లో డ్యూటీ చేస్తుంటే గట్టిగా పాటలు పెట్టి డాన్స్ చేయడం మొదలు పెట్టేదట భార్య. ఒక్కోనొక దశలో విడాకులు తీసుకోవాలని భావించాడు. విడాకులు కావాలంటే తనకు 45 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేసిందట. అంతేకాదు ప్రతి నెల భరణం కింద కొంత ముట్ట చెప్పాలన్నది భార్య డిమాండ్గా చెప్పుకొచ్చాడు. అంత డబ్బు తాను ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వాలని వాపోయాడు. దగ్గరకు రావాలంటే రోజుకు 5,000 ఇస్తానంటే వస్తానంటుందని వాపోయాడు. దీనికి తోడు వీరిద్దరూ మాట్లాడిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక్కడే అదే జరిగింది. చివరకు ఆమె వేధింపులకు భరించలేదక బెంగళూరులోని వయ్యాలివాల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిత్యం తన భార్య వేధిస్తుందని పోలీసుల ముందు తన గోడు వెళ్ళగక్కాడు. మరి పోలీసులు శ్రీకాంత్ ఫ్యామిలీ సమస్యలకు ఎలాంటి ముగింపు ఇస్తారో చూడాలి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.